25/12/20 मुरली। मीठे बच्चे, जब तक जीना है బాప్ కో యాద్ కర్నా హై. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఎప్పటి వరకు జీవించి ఉంటారో బాబాని జ్ఞాపకం చెయ్యాలి. జ్ఞాపకంతోనే ఆయుష్ పెరుగుతుంది. చదువు యొక్క సారము జ్ఞాపకము అంటున్నారు. ఎప్పటి వరకు జీవించి ఉంటారో అప్పటి వరకు బాబాని జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకంతోనే ఆయుష్ పెరుగుతుంది. చదువు యొక్క సారం జ్ఞాపకము అంటున్నారు. యోగం. ప్రశ్న, తుమ్ బచ్చోं का అతీంద్రియ సుఖ గాయా హువా హై క్యో? మీకు పిల్లలకు అతీంద్రియ సుఖం యొక్క మహిమ అనేది అంటే మీకు మాత్రమే లభిస్తుంది అని ఉన్నది. అతీంద్రియ సుఖానికి మహిమ ఉన్నది ఎందుకు అని అన్నారు. क्योंकि तुम सदा ही बाबा की याद में खुशियाँ मनाते हो. अभी तुम्हारी सदा ही క్రిస్మస్ है. బాబా అంటున్నారు, మీరు ఎప్పుడూ బాబా జ్ఞాపకంలో సంతోషంగా ఉంటారు కదా, ఇప్పుడు మీకు సదా కోసం క్రిస్మస్ ఉన్నది. తుమ్హే భగవాన్ పఢాతే హై, ఇస్సే బడీ ఖుషి ఔర్ క్యా హోగి. మీకు భగవంతుడు చదివిస్తున్నారు, దీనికంటే సంతోషము ఇంకేముంటుంది. యహ రోజ్ కి ఖుషి హై, ఇసీలియే తుమ్హారా హీ అతీంద్రియ సుఖ గాయా హువా హై. ఇది రోజుటి యొక్క సంతోషము కాబట్టి మీకే అతీంద్రియ సుఖం లభిస్తుంది అనే మహిమ ఉన్నది. పాట. నయన్ హీన్ కో రాహ దిఖావో ప్రభు. గుడ్డివారికి దారి చూపించండి ప్రభు అని. ఓం శాంతి. ज्ञान का तीसरा नेत्र देने वाला रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చేటువంటి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞాన నేత్రం శివ్ బాబా తప్ప ఇంకా ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు మీకు ఏం లభించింది? జ్ఞానము అనే నేత్రం లభించింది. బాబా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గం అనుకోండి, అలా జ్ఞాన నేత్రం దొరకలేదు కదా, అందుకని ఏమంటారు? భక్తి మార్గాన్ని అంధకార మార్గము అని అంటారు. ఏ విధంగా రాత్రిపూట వెలుగు అనేది ఉండదు కదా, అలాగే మనుషులు కూడా ఏమీ తెలియక చీకట్లో తిరుగుతూ ఉన్నట్లుగా, ఏమీ కనపడక తిరుగుతున్నట్లుగా భక్తిలో కూడా ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ ఇక్కడ అనేటువంటిది తిరుగుతూ ఉంటారు అంటున్నారు. బ్రహ్మకి రాత్ బ్రహ్మ కా దిన్. బ్రహ్మ రాత్రి బ్రహ్మ పగలు. సత్యుగంలో ఈ విధంగా అన్నారు, యహ రాహ బతావో క్యోంకి అభీ తుమ్కో రాహ మిల్ రహీ హై. దారి చూపించమని అడగరు, ఎందుకు? ఇప్పుడు మీకు దారి లభించింది కదా. ఎవరికి దారి లభించిందో వారే సత్యుగంలోకి వెళ్తారు. కాబట్టి ఇంకా ఎవరు కూడా దారి చూపించండి అని అడిగేటువంటి విషయం అనేది ఉండదు. బాబా వచ్చి ముక్తిధామము జీవన్ముక్తిధామం యొక్క దారి చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. బాకీ థోడా సమయ హే, దునియాతో బదల్నే వాలీ హే. ఇంకొద్ది సమయం ఉంది, ఈ ప్రపంచం అనేది మారబోతున్నది అని. యహ గీత్ భీ బనే హుయే హై, దునియా బదల్నే వాలీ హై. ఇలా రకరకాల పాటలు కూడా తయారు చేస్తూ ఉంటారు, ఈ సృష్టి మారుతుంది అని. కానీ పాపం మనుషులకి ఇవన్నీ తెలియదు కదా. కబ్ బదల్నీ హై, ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది, ఎవరు మారుస్తారు, ఇలాంటి విషయాలు అనేటువంటివి వారికి తెలియదు. కౌన్ బతలాతే, క్యోంకి తీసరా నేత్రతో జ్ఞాన్ కా హై నహీ. చెప్పడానికి మాత్రం ఎవరున్నారు? పాపం వాళ్ళకి మూడవ నేత్రం కూడా లేదు కదా. ఇప్పుడు మీకు మూడవ నేత్రం లభించింది, ఎందుకంటే ఇక్కడ చెప్పడానికి బాబా ఉన్నారు. సృష్టి ఆది మధ్యాంతం మీరు తెలుసుకున్నారు, అందుకని ఇది జ్ఞానము సాక్రిన్ ఉన్నది. జైసే थोड़ी सी सैक्रिन बहुत मीठी होती, वैसे यह ज्ञान के 2 अक्षर मनमनाभव, यही सबसे मीठी चीज़ है. ఏ విధంగా సాక్రిన్ వేస్తూ ఉంటారు, కొంచెం సాక్రిన్ వేస్తే చాలా తీయగా అయిపోతుంది అనమాట. అట్లాగే జ్ఞానంలో కూడా సాక్రిన్ లాంటిది ఏంటిదంటే మన్మనాభవ అని బాబా అంటున్నారు. అన్నిటికంటే మధురమైనటువంటిది అంటున్నారు అనమాట. ఇది సాక్రిన్ లాంటిది ఉన్నది కదా, ఎందుకంటే
ఒక్క మన్మనాభవలోనే అన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకే ఇది సాక్రిన్ లాంటిది అని బాబా అంటున్నారు. यह अक्षर सबसे मीठी चीज बस बाप को याद करो. ఇదే అన్నిటికంటే మధురమైనది, కేవలము బాబాని జ్ఞాపకం చేయాలి అని. బాబా వచ్చి దారి అనేది చూపిస్తున్నారు. కహా కా రాస్తా బతాతే హే, ఎక్కడి యొక్క దారి చూపిస్తారు? శాంతిధామ్ और సుఖధామ్ కా, శాంతిధామము మరియు సుఖధామం యొక్క దారిని చూపిస్తున్నారు. మరి మీకు సంతోషం ఉండాలి కదా, శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళే దారి దొరికింది అని. మరి ఆ సంతోషం ఎక్కడుంటుంది? కొత్త ప్రపంచంలోకి వెళ్ళాకని కాదు కదా, వెళ్ళే ముందు. ఇది చాలా కామన్ విషయం. ఈ పాత ప్రపంచంలో అయితే ఉండదు, కొత్త ప్రపంచంలో అయితే ఏమి గుర్తుండవు కదా. అందుకనే దానికి మధ్యలో సంగమంలో ఉంటుంది అని అర్థం అన్నమాట. ఈ పాత ప్రపంచంలోని మనుషులందరూ త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు. ఎందుకంటే తమో ప్రధానంగా అయిపోయారు కదా. తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? సత్యుగం యొక్క జ్ఞానము ఎవ్వరి వద్ద లేదు. ఇస్లియే బిచారే యహా ఖుషియా మనాతే రహతే హై. అందుకని ప్రపంచంలో సత్యుగంలో వెళ్ళే అదృష్టము లేదు, అక్కడ సంతోషం పొందేది కూడా లేదు. కాబట్టి పాపం ప్రపంచంలో మనుషులు ఈ కొంచెం ఆనందాలే జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న రకరకాల పండుగలు, రకరకాల ఆనందాలు పొందాలని చూస్తారు. ఎందుకంటే వాడు సత్యుగంలోకి వచ్చేది లేదు, సుఖము శాంతి అనుభవించేది కూడా లేదనమాట. చూడండి, ఇక్కడ క్రిస్మస్ అని చెప్పి పెద్ద పండగలాగా జరుపుకుంటూ ఉంటారు. బాబా అంటారు, నిజమైన సంతోషం అడగాలంటే ఎవరిని అడగాలి? గోపీ వల్లభుని, గోపికలను అడగాలి అంటారనమాట. అంటే ఏంటి? బాబా ఏమంటారు? నా పిల్లల్ని అడగండి. క్యూంకి బాబ్ బహుత్ సహజ్ రాస్తా బతాతే హై. ఎందుకు సంతోషం బాబా పిల్లలకి? ఎందుకంటే బాబా ఇంత తేలికైన దారి చూపించినందుకు. గృహస్థంలో ఉన్నా కానీ ముక్తి, జీవన్ముక్తి పొందవచ్చు అనే అర్హత ఇచ్చారు కదా. వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ, కర్తవ్యం చేసుకుంటూ, కమల పుష్ప జీవితంలో ఉంటూ బాబా సమానంగా తయారయ్యే ఉపాయం చెప్పారు. అందుకనే పిల్లలకి సంతోషం. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చెయ్యండి అన్నీ చేస్తూ కూడా. ఏ విధంగా ప్రేయసీ ప్రేమికులు ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కదా, అట్లా మీరు కూడా ఆత్మ ప్రియురాలుగా అయి పరమాత్మ ప్రియుణ్ణి జ్ఞాపకం చెయ్యండి అంటున్నారు. ఏ విధంగా చూడండి, ఏ విధంగా లౌకికంలో మరి ప్రేయసీ ప్రేమికులు ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, పని చేసుకుంటూ ఉంటారు, వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు, అయినా ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటారు కదా. చాలా ఎక్కువగా ఒకరినొకరు మనుషులు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎదురుగా ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఏ విధంగా కథ చెప్తారు కదా, లైలా మజ్ను, హీర్ రాంఝా, వీరి యొక్క కథ చెప్తూ ఉంటారు. వాళ్ళది చాలా పవిత్రమైనటువంటి ప్రేమ అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమలో వికారి దృష్టి అనేటువంటిది ఉండదు కాబట్టి ఈ విధంగా చెప్తూ ఉంటారు అని. तो यह एक दो के आशिक नहीं होते, उनका प्यार गाया हो उसमें एक दो के आशिक होते हैं. వారి యొక్క ప్రేమ అనేది మహిమ చేయబడింది కదా. అయితే బాబా అంటారు, ఇక్కడ ఆత్మకి పరమాత్ముడి మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్నది అని చెప్పనమాట. ఇప్పుడు మీరు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. లేకిన్ यहाँ वह बात नहीं, यहाँ तो जन्म जन्मांतर उस माशुक के आशिक ही रहे. वह माशिक तुम्हारा बाप है. బాబా అంటున్నారు, ఇక్కడైతే జన్మ జన్మాంతరాల నుండి కూడా ఒకే ఒక్క ప్రియుడైన పరమాత్ముడిని పిలుస్తూ వచ్చారు కదా. కాబట్టి ఒక్క ప్రియుడైన బాబాతో మనస్సుని జోడించాలి. తండ్రి రమ్మని పిలిచారు కదా, హే భగవంతుడా గుట్టివారికి దారి చూపించండి అని అడిగారు కదా. అందుకనే కదా బాబా వచ్చారు. అర్ధకల్పం నుండి పిలవగా బాబా వచ్చారు. దుఃఖాలు అనేటువంటివి ఎప్పుడైతే ఎక్కువైపోతాయో
అప్పుడు ఇంకా పిలవడం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది కదా, స్మరణ చేయడం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది కదా. ప్రపంచంలో కూడా చూడండి, ఎక్కువ భక్తి ఎందుకు పెరుగుతుంది, దుఃఖాలు ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా పెరుగుతుందన్నమాట. దేఖో అభి కిత్నే యాద్ కర్నే వాళ్ళే ఢేర్ కే ఢేర్ హే. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపకం పిలిచేవారు ఉన్నారనుకోండి, ఎంతమంది తయారైపోతూ ఉన్నారు. దుఃఖమే సిమిరణ సబ్ కరే. ఎందుకు దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. జితనా దేరీ హోతీ జాతి ఉతనా తమో ప్రధాన్ జాదా హోతా హై. ఎంత లేట్ అవుతూ ఉంటే ఇంకా అంత తమో ప్రధానంగా అయిపోతూ ఉంటారు కదా. తో తుమ్ చఢ్ రహే హో వహ ఔర్ హీ ఉతర్ రహే హై. మీరేమో పైకెక్కుతున్నారు, వాళ్ళేమో దిగజారిపోతున్నారు. ఎప్పటి వరకు వినాశనం అవ్వదో అప్పటి వరకు తమో ప్రధానత వృద్ధి జరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకి మాయ తమో ప్రధానత అనేది వృద్ధి జరుగుతుంది. ఈ సమయంలో బాబా సర్వశక్తివంతుడు, మాయా భీ ఫిర్ సర్వశక్తివాన్ ఇస్ సమయమే హై. బాబా సర్వశక్తివంతుడు తమో ప్రధాన ప్రపంచాన్ని సతో ప్రధానంగా చేయడంలో. మాయ కూడా సర్వశక్తివాన్ లాగానే ఉంది. ఎందుకంటే సతో ప్రధానంగా ఉన్నవారు లాస్ట్కి తమో ప్రధానంగా అయిపోయారు కదా. तो यह बच्चे समझ सकते हैं ना, బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ్ కులభూషణ్ తుమ్ హో. మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు, మీది సర్వోత్తమమైన కులము, ఉన్నతోన్నతమైన కులము అని అంటారు. ఈ జీవితం అమూల్యమైనటువంటి జీవితము, ఇస్లియే ఇస్ జీవన్కి సంభాల్ భీ కర్నీ చాహియే. అందుకని ఈ జీవితం యొక్క సంభాలన కూడా చేసుకోవాలి. 5 వికారాల కారణంగా శరీరం యొక్క ఆయుష్ కూడా చూడండి తగ్గిపోతున్నది రోజు రోజుకి మనుషులకి. బాబా అంటారు, ఈ 5 వికారాలు వదిలి యోగం చేయండి. అప్పుడు సత్యుగంలో చూడండి ఎంత ఆయుష్ ఉంటుంది. మనిషి యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది కదా. ఆయు బడితే బడితే భవిష్యమే తుమ్హారి ఆయు 150 వర్షకి హో జాయేగి. ఆయుష్ పెరుగుతూ పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయుష్ 150 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఉందా అంటే లేదు. ఎందుకు? इसलिए बाप कहते हैं शरीर की भी बहुत संभाल रखनी चाहिए, नहीं तो कहते हैं शरीर काम का नहीं, मिट्टी का पुतला है. अभी तुम बच्चों को समझ मिलती है कि जब तक जीना बाबा को याद करना है. ఈ శరీరాన్ని కూడా జాగ్రత్తగా సంభాలన చేసుకోవాలి. ఎందుకు? వినాశనం వరకు ఈ శరీరంతోనే సేవ చేసుకుంటూ ఈ శరీరంతోనే పురుషార్థం చేసుకోవాలి. కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా సంభాలన చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మీకు తెలుసు, మామూలుగా ఏమంటారు, శరీరం మట్టి బొమ్మ ఉన్నది, శరీరం పనికిరానిది ఇట్లా అంటూ ఉంటారు. పనికిరానిదే, కానీ ఇప్పుడు ఇది సంపాదన చేసుకునేటువంటి శరీరం అన్నమాట. పురుషార్థం చేసుకోవడానికి ఈ శరీరమే లభించింది. కాబట్టి ఎప్పటి వరకు జీవించి ఉంటారో అప్పటి వరకు జ్ఞాపకం చేయాలి. అందుకని శ్రద్ధ పెట్టండి అని బాబా అంటారు. ఆత్మ బాబాకు యాద్ కర్తీ హై క్యూంకి వర్ష మిల్తా హై. ఆత్మ తన తండ్రిని జ్ఞాపకం చేస్తుంది, ఎందుకంటే తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేస్తూ దైవీ గుణాలు ధారణ చేయాలి. तुम फिर ऐसा बन जाएंगे तो बच्चों को पढ़ाई अच्छी तरह पढ़नी चाहिए. అప్పుడు మీరు ఈ విధంగా తయారవుతారు అని. చదువు బాగా చదువుకోవాలి. చదువులో ఎప్పుడూ కూడా బద్ధకం రాకూడదు. అలా వస్తే ఫెయిల్ అయిపోతూ ఉంటారు, తక్కువ పదవి పొందుతూ ఉంటారు. చదువు సారం అనేటువంటిది బాబా చెప్తున్నారు. ఏంటి? బాబా స్మృతిలో ఉండగలగడమే. ప్రదర్శన అయినా సెంటర్ అయినా ఎవరు వచ్చినా కానీ వారికి కూడా ఫస్ట్ అర్థం చేయించండి, బాబాని జ్ఞాపకం చేయాలి, ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైన వారు అని. उससे कम को थोड़ी ही याद करना चाहिए. कहते हैं ऊंचे ते ऊंचे భగవాన్. భగవంతుడు ఉన్నతోన్నతమైన వారైనప్పుడు ఆయన కంటే తక్కువ వారిని ఎందుకు జ్ఞాపకం చేయడం? ఉన్నతోన్నతమైన భగవంతుడిని జ్ఞాపకం చేయొచ్చు కదా. వారే కొత్త ప్రపంచ స్థాపన ఇప్పుడు చేస్తున్నారు. देखो बाप भी कहते हैं नई दुनिया की स्थापना मैं करता हूँ. బాబా అంటారు, కొత్త ప్రపంచ స్థాపన నేను చేస్తున్నాను. కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే మీ పాపాలు కట్ అవుతాయి. ఇది పక్కా గుర్తుంచుకోండి. బాబా పతిత పావనుడు ఉన్నారు కదా. జబ్ తుమ్ ముఝే పతిత పావన్ कहते तो तुम तमो प्रधान हो, तो बहुत पतित हो, अभी तुम पावन बनो.
మీరు పిలిచినప్పుడు మరి పూర్తి తమో ప్రధానబద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బాబా వచ్చి అందుకనే చెప్తున్నారు పావనంగా అవ్వండి. మరి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీ సుఖం యొక్క రోజులు రాబోతున్నాయి, ఇంకా దుఃఖం యొక్క రోజులన్నీ దూరం అయిపోతాయి. దుఃఖహర్త సుఖకర్త అని పిలిచారు కదా, మీకు తెలుసు సత్యుగంలో సుఖమే సుఖం ఉంటుంది అని. శాంతిధామం సుఖధామం జ్ఞాపకం చేయండి. ఇది సంగమ యుగము. నావికుడు ఆ తీరానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. బాకీ ఇస్మే కోయి ఖివయ్యా యా నయ్యా కి బాత్ హే నహి. ఇక్కడ నావికుడు నావ అంటే నిజంగా నావ అనేది ఉండదు. ఇక్కడ నావ అంటే నావలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారేంటి, అలాంటి విషయం కాదు, పోలిక ఇది. నావికుడు ఎలా తీసుకెళ్తారో నావని, అలా ఆత్మల్ని బాబా తీసుకెళ్తారు అని మహిమ. అందుకని నా నావని తీరానికి చేర్చండి ప్రభు అని పిలుస్తారు. ఏక్ నయ్యాతో పార్ నహీ లగ్తీ హేనా. ఒక్క నావని తీరం చేర్చడానికి వస్తారా ఏంటి, మొత్తం ప్రపంచం యొక్క నావని తీరానికి చేరుస్తున్నారు కదా. ఇది ఎంత పెద్ద ప్రపంచము, ఎంత పెద్ద నావ ఉన్నది చూడండి. దీన్ని ఇక్కడ నుండి ఆ తీరానికి తీసుకొని వెళ్తున్నారు బాబా. అందుకే మీకు సంతోషం ఉండాలి, సదా సంతోషం, సదా మీకోసం క్రిస్మస్ ఉన్నది అని బాబా అంటున్నారు. ఎందుకంటే బాబా మీకు లభించారు, మీకు ఎప్పుడు పండగే ఉన్నది కదా, మీకోసం అతీంద్రియ సుఖం అనేది మీకే లభించింది కదా. ఇది ఎప్పుడూ సంతోషంగా ఉన్న వారికి గుర్తు. మరి ఉంటున్నారా అని బాబా అడుగుతారు. ఎందుకు? అరే బేహద్గా బాప్ మీద. ఎందుకు మీకు సంతోషం అంటే, అరే మాకు బేహద్ బాబా లభించారు, చదివిస్తున్నారు, రోజు ఇదే సంతోషంలో ఉండాలి. బేహద్ బాబా చదివిస్తున్నారు. వాహ్ కभी कोई नहीं सुना गीता में भी भगवान उवाच कि मैं तुमको राजयोग सिखलाता हूँ. గీతలో కూడా భగవాన్ ఉవాచ ఉంది, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని. जैसे वहाँ लोग बैरिस्ट्री योग सर्जरी योग सिखलाते हैं, मैं तुम रूहानी बच्चों को రాజయోగ్ సిఖాతా. అక్కడ ఎలా అయితే బ్యారిస్ట్రీ యోగం అట్లా సర్జన్గా అయ్యేటువంటిది చదువు నేర్పిస్తారు, అలా బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. राजयोग सीखने आते हो तो मूंझने की तो दरकार नहीं, तो राजयोग सीख कर पूरा करना चाहिए. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. ఎప్పుడు కూడా మరి బాబాని వదిలి వెళ్ళిపోకూడదు. చదువుకోవాలి, ధారణ చేయాలి, చదువు మానేయకూడదు అని బాబా అంటున్నారు. టీచర్ చదివించేది ఎందుకు? ఆ చదువు అనేది వాళ్ళకి ఎక్కాలనే కదా. అలా మీరు కూడా ఈ చదువుని ధారణ చేస్తేనే కదా ఈ చదువుకున్నందువల్ల లాభము. ప్రతి ఒక్కరికి కూడా అప్ని అప్ని బుద్ధి హోతీ హై, కిస్కి ఉత్తమ్ కిస్కి మధ్య కిస్కి కనిష్ఠ్. ఒక్కొక్కరి యొక్క బుద్ధి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరిది ఉత్తమమైంది, కొందరిది మధ్యమము, కొందరిది కనిష్టము. అందుకని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నేను ఉత్తమంగా, మధ్యమంగా, కనిష్టంగా ఈ మూడిట్లో ఎలా ఉన్నాను మీకు మీరే పరిశీలించుకోవాలి. ఉన్నతమైన బాబా ఇప్పుడు ఈ చదివిస్తున్నారు. ఇది పెద్ద ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ పాస్ అయితే నేను ఈ పదవికి యోగ్యంగా అవుతాను. నిజంగా ఆ పదవికి యోగ్యంగా ఉన్నానా? నేను అలాంటి సేవ చేస్తున్నానా? బాబా అంటారు, పిల్లలు సేవాధారిగా కావాలి, బాబాని అనుసరించాలి. తో మే భీ తో సర్వీస్ కర్తా హూనా. శివ బాబా కూడా వచ్చి పిల్లల సేవ చేస్తున్నారు కదా. వచ్చిందే సర్వీస్ చేయడానికి, రోజు సర్వీస్ చేస్తాను అంటారు. ఎందుకంటే రథం కూడా తీసుకున్నారు కదా. ఈ రథం కూడా గట్టిగా, రథ భీ మజబూత్ అచ్చా హై और సర్వీస్ తో ఇన్కి సదైవ హై. ఈ రథం కూడా చాలా గట్టి రథమే కదా. సర్వీస్ అనేది వీరు సదా చేస్తారు. బాప్దాదా ఈ రథంలో సదా ఉంటారు. తో ఇన్కే రథమే సదైవ హై. भले इनके शरीर बीमार पड़ गए तो मैं तो बैठा हूँ ना, तो मैं इनके अंदर में बैठ कर के लिखता भी हूँ. अगर यह मुख से नहीं भी बोल सके तो मैं लिख सकता हूँ. ఒకవేళ బ్రహ్మబాబా యొక్క శరీరము అనారోగ్యం వచ్చింది అనుకోండి, అంటే మాట్లాడలేకపోతున్నారు అనుకోండి, కనీసం కూడా శివబాబా వస్తారు. అరే ఈరోజు రథం సరిగా లేదు అంటే అప్పుడు ఏం చేసేవారు బాబా? జ్ఞానం అంతా కూడా రాయించేసేవారనమాట, మురళి రాయించేసేవారనమాట. ఎందుకంటే పిల్లల చదువు పోతుంది కదా అని. అందుకని ఏం చేసేవారు, రాసి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఆ యొక్క మురళి అందరూ చదువుకునేటువంటి వారు. మురళి నహీ మిస్ హోతీ హై. జబ్ తక్ బైఠ్ సకే లిఖ్ సకే తో మే మురళి భీ బజాతా హూ. కాబట్టి ఎప్పటి వరకు
కూర్చోగలుగుతారో అప్పటి వరకు బ్రహ్మబాబా కూడా కూర్చుంటారు. రాయగలిగినంత వరకు, చెప్పగలిగినంత వరకు, ఉపయోగించగలిగినంత వరకు బాబా సేవ కోసం శరీరం ఉపయోగపడుతూ ఉంటుంది అని మరి రాసి కూడా బాబా పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను సేవ చేయడానికి వచ్చాను, పిల్లల యొక్క సేవ అని వచ్చి బాబా అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నిశ్చయ బుద్ధిగా ఈ సేవలు నిమగ్నం అవ్వండి. బాబా సేవ అంటే ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ అని. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ జैसे वह लिखते हैं ఆన్ హిజ్ మెజెస్ట్రీ సర్వీస్. ఏ విధంగా అక్కడ కూడా రకరకాలవి రాస్తూ ఉంటారు కదా, ఫలానా సేవలో అని రాస్తూ ఉంటారు కదా. మీరు కూడా ఏమంటారు? మెజెస్ట్రీ కంటే ఉన్నతమైన సర్వీస్ అన్నమాట. మరి ఇక్కడ మీరు మహారాజు మహారాణిగా అక్కడ ఏ విధంగా ఆచరిక ముద్రలు వేసినప్పుడు లేకపోతే అట్లా రాస్తూ ఉంటారు, ఫలానా రాజుగారి యొక్క ఆజ్ఞతో అని రాస్తారనమాట. ఇక్కడ మీరే మహారాజాగా తయారవుతున్నారు కదా. ద వరల్డ్ కా మాలిక్ బంతే హో, మొత్తం విశ్వానికే అధికారి అంటారు. అందుకే మంచి పురుషార్థం చేసి మహావీరులు అని అనబడాలి. పరిశీలించుకోవాలి ఎవరు మహావీరులు. బాబా డైరెక్షన్ మీద నడిచిన వారే మహావీరులు. పిల్లలు నేను ఆత్మనని భావించండి అని బాబా చెప్తారు. ఇతరులు కూడా ఆత్మ అయినప్పుడు భాయిని చూడండి. बाप अपने को भाइयों का बाप समझते हैं और भाइयों को भी देखते हैं. अभी सभी को तो नहीं देखेंगे. यह तो ज्ञान है कि शरीर बिगड़ तो कोई सुन ना सके, बोल ना सके. तुम तो जानते हो ना, मैं भी यह शरीर में आया हूँ. శివబాబా అంటారు ఆత్మలందరి యొక్క తండ్రిని నేను అని. బ్రహ్మబాబా ఆత్మను చూస్తారు, ఆత్మ సోదరులు వీరు అనుకుంటారు. బాబా శరీరంతోనే మాట్లాడతారు. శరీరం లేకుండా ఎలా జ్ఞానం చెప్తారు? అసలు చెప్పరు కదా. అది కూడా ఏ శరీరంలో అయినా రారు కదా. ఈ ఒక్క శరీరమే నాకు ఫిక్స్ అయి ఉన్నది, ఇక్కడే నేను చదువు అనేది చదివిస్తాను, అంతేకాని వేరే ఎక్కడ కూడా నేను చదువు అనేది చదివించాను. ఎందుకంటే ఈ శరీరమే నేను లోన్ తీసుకున్నాను కాబట్టి అని. అందరికీ శరీరం ఉన్నది. శరీరంలో ఆత్మ అనేది ఎవరి ఆత్మ వారు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మలకు బాబా వచ్చి చదివిస్తున్నారు. మరి అకాల్ సింహాసనం పైన ఆత్మ కూర్చొని ఉంది. బాబా కూడా అక్కడే కూర్చొని ఉంటారు కదా. అందుకని ఆత్మని అకాల మూర్తి అంటారు, మృత్యువు లేనిది అని అంటూ ఉంటారు. ఎప్పుడు వినాశనం చెందదు, ఎప్పుడు కాలిపోదు, ఎప్పుడు కట్టవదు, మునిగిపోదు, తడిచిపోదు అంటున్నారు. చిన్నదవ్వదు, పెద్దదవ్వదు. శరీరం ఉందనుకోండి, చిన్నగా ఉన్న శరీరం పెద్దగా అవుతూ ఉంటుంది కదా. లేకపోతే ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అరిగిపోయి చిన్నదైపోతూ ఉంటుంది కదా. కానీ ఆత్మ మాత్రము అరిగిపోయి చిన్నది అవ్వదు, పుట్టాక పెద్ద ఆత్మ అయిపోవడం అనేది కూడా ఉండదు అంటున్నారు. చిన్న పెద్ద అయ్యేది శరీరం కానీ ఆత్మ అవ్వదు అంటున్నారు. మనుష్య మాతృలందరిలో కూడా ఆత్మ అనేది ఉన్నది. సృష్టిలో ఉన్నటువంటి మనుష్య మాతృలందరిలో కూడా ఆత్మ అనేది ఉన్నది. उनका तख्त भी यह ब्रुकटी है, శరీర్ భిన్న భిన్న है. ఏ ఆత్మ కూర్చున్నా వాళ్ళ సింహాసనం ఎక్కడ ఉంటుంది? బ్రుకటి మధ్యలో ఉంటుంది అని. అయితే ఆ శరీరము అనేటువంటిది మరి పురుష శరీరం అనుకోండి, పురుష సింహాసనము అంటారు. స్త్రీ శరీరం అనుకోండి, స్త్రీ సింహాసనము అంటారు. ఆత్మ అయితే బిందువు. ఆత్మకి స్త్రీ పురుష భేదం ఉండదు. ఆత్మ మీరొక ఆత్మ స్త్రీ సింహాసనం మీద కూర్చున్నారా, పురుష సింహాసనం మీద కూర్చున్నారా అనేది లెక్క. అంతే తప్ప ఆత్మకి స్త్రీ పురుష అనేది ఉండదు కదా. ఆత్మ బిందువు. ఆత్మలందరూ పరస్పరం భాయి అని అనబడతారు. బాబా సందేశం ఇస్తున్నారు. శివ బాబాని జ్ఞాపకం చేసినట్లయితే తుప్పు అనేది తొలగిపోతూ ఉంటుంది. ఏ విధంగా బంగారంలో తుప్పు అనేది ఎక్కుతున్నట్లయితే దానిలో విలువ తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా మీలో కూడా ఆత్మలో తుప్పు ఎక్కడం వల్ల మీ ఆత్మ విలువ అనేది క్రిందకు వచ్చేసింది, వాల్యూలెస్గా అయిపోయింది. దివాలా తీయడము అనేది ఇన్నే అంటారు. భారతదేశము ఎంత ఉన్నతంగా ఉండేటువంటిది ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. మరి అప్పు తీర్చుకుంటూ ఉన్నది కదా, సంపన్నంగా ఉన్నటువంటిది అప్పు తీసుకుంటూ ఉన్నది. వినాశ్ మేతో సబ్కా పైసా ఖతం హో జాయేగా. బాబా అంటారు ఇంకా వినాశనం టైం వచ్చింది అనుకోండి, అందరి దగ్గర ఉన్న ధనమంతా సమాప్తం అయిపోతుంది. అప్పులు ఇచ్చడం
ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. ఒకవేళ భారతదేశం ఇప్పుడు అప్పు తీసుకున్నా అది తీర్చడం అనేది ఉండదు కదా, ఎందుకంటే వినాశనం అయిపోయినప్పుడు ఇంకా అప్పులు ఎవరు తీరుస్తారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు జ్ఞానరత్నాలను తీసుకుంటున్నారు, మీ భాగ్యం అనేటువంటిది మీరు అక్కడ వచ్చి పొందుతారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा కోసం ఫస్ట్ పాయింట్, బాబాని ఫాలో చేసి బాబా సమానంగా సర్వీసబుల్గా కావాలి. స్వయాన్ని తమకు తాము పరిశీలించుకోవాలి. నేను ఉన్నతోన్నతమైన ఎగ్జామ్ పాస్ అయ్యి ఉన్నతమైన పదవి పొందే యోగ్యంగా కావాలి. సెకండ్ పాయింట్, బాబా డైరెక్షన్ పైన నడిచి మహావీరులు అవ్వాలి. ఎలా బాబా ఆత్మల్ని చూస్తారో, ఆత్మలకు చదివిస్తారో అలా మీరు కూడా ఇతర ఆత్మలను, సోదర ఆత్మలను చూసి మాట్లాడాలి. वरदान तन की तंदुरुस्ती, मन की खुशी, धन की సమృద్ధి ద్వారా శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. తనువు యొక్క ఆరోగ్యము, మనసు యొక్క సంతోషము, ధనం యొక్క సమృద్ధి, వీటి ద్వారా శ్రేష్ఠ భాగ్యవంతులుగా కండి. సంగమయుగంలో ఎప్పుడు స్వాస్థితిలో ఉండేవారు. తనువు యొక్క కర్మభోగం వచ్చినా అది చాలా తక్కువలో వెళ్ళిపోతూ ఉంటుంది అంటున్నారు. చిన్న దూది పింజంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. మేకు లాంటిది చిన్న సూదిలాగా అవుతుంది, చిన్న సూదిలాగా దూది పింజంగా అయిపోతుంది, చిన్నదిగా అయిపోతుంది. తనువు యొక్క రోగం కూడా యోగంలో పరివర్తన చేస్తుంది. కాబట్టి సదా ఆరోగ్యవంతులు ఉన్నారు. మన్మనాభావుగా ఉన్న కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది మరియు సంపన్నమైన వారు. కాబట్టి మనసు యొక్క సంతోషంతో సంపన్నమైన ప్రాప్తి సంపన్నమైన వారు. అలాగే జ్ఞానధన్ సబ్ ధనం సే శ్రేష్ఠ హై. జ్ఞానధనం అన్ని ధనాల కంటే శ్రేష్టమైనది. జ్ఞానధనం కలిగిన వారు ప్రకృతిని స్వతహాగా దాసిగా చేసుకుంటారు. ఇలా సర్వ సంబంధాలు కూడా ఒక్క బాబాతోనే ఉంటాయి. సంపర్కంలో కూడా హోలీ హంసలుగా ఉంటారు. అందుకనే శ్రేష్ఠ భాగ్యవాన్ యొక్క వరదానం స్వతహాగా లభిస్తుంది. స్లోగన్, యాద్ और సేవ दोनों का बैलेंस ही डबल लॉक है. యోగము సేవ రెండు చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ ఉన్నప్పుడే డబల్ లాక్ అనేది వేసినట్లు అంటున్నారు. ఏ విధంగా దేనికైనా కానీ డబల్ లాక్ వేస్తే అది సేఫ్గా ఉంది అంటారు కదా, అట్లాగే మీరు ఎప్పుడైతే యోగం కూడా చేస్తారో, సేవ కూడా చేస్తారో, ఇంకా వీళ్ళకి మాయ ఏం పట్టుకోదు, సేఫ్గా ఉన్నది అని అనుకోవచ్చు అన్నమాట. స్వమానము, నేను సదా అతీంద్రియ సుఖంలో ఉండే ఆత్మను. అచ్చా సార్ బాబా, స్వమానము